సారిక, నేను పొద్దుగల అమ్మతో దుకాణం పోయినప్పుడు ఆ హారిక ఎవరో అబ్బాయితో కనిపించిందే. నేను చూసినా కాబట్టి సరిపోయింది. అదే అమ్మకి ఇట్లా చూస్తుంటే దానికి అక్కడే తీన్మారాడిస్తుండే. అయినా నువ్వైనా చెప్పొచ్చు కదనే. ఏంది కథలన్నీ? నీకేమో మాటలు రావాయే, అదేమో బజార్కెళ్ళి చిందులేస్తుంది. నేను చెప్దామంటే గుడ్లప్పగిచ్చి చూస్తుంది. చెప్పినావు కదా, గుడ్లప్పగించి చూసినా నా డీటీకెళ్ళి. సారీ. వస్తారు కంప్లైంట్ చేయ నీకు బాగా. అక్క అక్కనా? అక్క రోజు విలువమంటే విలువగానే ఏందే కొత్తగా ఈరోజు? అది సాగదీయకు, ఏందో చెప్పు. అంటే నాకు ఒక అబ్బాయి అంటే ఇష్టం. ఈ ముఖ నాకు చెప్తే మోస్తుంది, పోయి ఆడికి చెప్పు. చెప్పాలంటేనే భయం వేస్తుంది. కలిసి తిరిగినప్పుడు లేనిది ఇప్పుడేందే? నేను ఇప్పటిదాకా కలవలేదు. మళ్ళా ఎట్లా తెలుసు? అది ఫేస్బుక్లో పరిచయం అయిండు. ఓ, ఇప్పుడు ట్విట్టర్లో కాపురం పెడతావా? అట్లా కాదక్క, వాడిని కలవాలంటే భయం అవుతుంది, కలవకపోతే బాధ అవుతుంది. నువ్వు ఇట్లా మాట్లాడుతుంటే నాకు చిరాకేస్తుంది. అక్క, ఈ ఒక్క హెల్ప్ చేయక్క ప్లీజ్. ఇంతకు హెల్ప్ అయిందో చెప్పు. అది నువ్వు నేను అంటే నువ్వు నా ప్లేస్లో. ఓసి పాపాత్మురాలా, నీకు ఇంత కన్నింగ్ ఐడియా ఎట్లొచ్చిందే? అంటే అక్క, నువ్వంటే బాగా మేనేజ్ చేయగలుగుతావు, నాకు అవన్నీ రావు. సో ప్లీజ్ అక్క ప్లీజ్, ఈ ఒక్క హెల్ప్. బాగానే స్కెచ్ చేసావు, సర్లే. బా కళ్ళు గుంజుతున్నాయి, ఎట్లా పెట్టుకుంటారేమో మీరు. అక్క, కొంచెం మంచి డ్రెస్ వేసుకొని పోవాల్సిండే కదా. నువ్వు ఇంతకంటే అందంగా ఎప్పుడు తయారైనావని. ఇంతకెట్లున్నాడు? నువ్వేమో నాకు సగం సగం చెప్పి దోలినవు. ఆడికి పోయి నేనేం మాట్లాడతా అనుకున్నావు? యాద లేకుండే. సర్లే, ఇంతకెట్లున్నాడో చెప్పు. ఎట్లున్నాడా? ఇద్దరికిద్దరు బాగా సెట్ అయినారు. నువ్వేమో పప్పు, వాడేమో దాల్చా. జోర్దార్ కాంబినేషన్. థ్యాంక్ యూ. హ్యాపీయా? పని చూసుకో. సో మీరు పెళ్లి కూడా ట్విన్స్నే చేసుకుంటారా? నో. మీ బాయ్ ఫ్రెండ్స్ మీ ఇద్దరిని చూసి కన్ఫ్యూజ్ అవుతారా? అప్పుడప్పుడు. నో. హలో బ్రదర్ మూవీ లాగా నీకేమైతుందో ఈమె కూడా అదే అవుతుందా? ఇప్పుడు తింతంతే ఒకరికి తెలివి ఎక్కువ, ఒకటి తెలివి తక్కువ ఉంటుంది కదా. ఇప్పుడు మీ ఇద్దరితో తెలివి ఎవరికి ఎక్కువ? నాకే. ఇట్స్ మీ. లెట్ మీ గెస్, నువ్వు హారిక కదా? నేను. మీ ఇద్దరిట్లో నీకు పింపుల్ ఉంది. నాకా? నీకు కూడా ఉంది పింపుల్. నాకా పింపులా? డిఫరెన్స్ ఏం లేదులే. ఓ, అంటే అన్ని పళ్ళు కలిసే చేస్తారండి మీరు? పైకన్నా కూడా కలిసే పోతాం. సారికని చూడకుండా చాలా రోజులు అవుతుంది. 2 దినాలు పోయేద్దాం బిడ్డ. అది పోయేటప్పుడే ఏడ్చుకుంటా పోయింది. ఈ మధ్యన పనిలో పడి బిజీగా ఉండొచ్చు. ఇప్పుడు మనం పోతే మళ్ళీ షురూ చేస్తుంది. అవసరమా చెప్పు?